हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन चैनल क्रिकेट अंड कबड्डी अपडेट्स రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది ఇక సౌత్ ఆఫ్రికా టూర్ లో భాగంగా ఈ మల్టీ సిరీస్ లో టీ20 సిరీస్ అయితే ముగిసింది ఫస్ట్ టీ20 వచ్చేసి వర్షం కారణంగా వాస్ అవుట్ అయినా కానీ సెకండ్ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా గెలిచింది ఇక థర్డ్ మ్యాచ్ వచ్చేసి మన టీమిండియా గెలిచింది ఇక దాంతో అయితే సిరీస్ అయితే డ్రా అయ్యింది ఇక ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతుంది మరి ఆదివారం డిసెంబర్ 17న జోహెన్నెస్బర్గ్లో మొదటి మ్యాచ్ జరగబోతుంది ఇక ఈ మ్యాచ్కి మన టీంని యొక్క తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే ఎందుకంటే చాలా అక్కడ కాంపిటీషన్ అయితే ఉంది అక్కడ ప్లేయర్స్ మధ్య ఇక కేఎల్ రాహుల్ నాయకత్వంలో మరి ఈ యంగ్స్టర్స్ ఏ విధంగా రాణిస్తారో చూడాలి ఎందుకంటే మరి సౌత్ ఆఫ్రికాలో మనకి ఓడిఐలో ముఖ్యంగా అంత మంచి రికార్డ్ అయితే లేదు కాబట్టి మరి కేఎల్ రాహుల్ నాయకత్వంలో మరి ఇక్కడ ఈ సిరీస్ గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది ఇక మన తుది జట్లో అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉంది అక్కడ ఒక్కసారి కాంబినేషన్ మనం చూసుకుంటే మరి ఓపెనర్స్కి అక్కడ మనకి ఇద్దరు కనబడుతున్నాడు స్క్వాడ్లో రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్ ఇక నెంబర్ 3 వచ్చేసి మరి అక్కడ తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తారా లేదంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు నేను అడుగుతూ మాత్రం లెఫ్ట్ హ్యాండర్ అక్కడ తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఇక 4లో అయితే శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంటుంది ఇక 5లో చూసుకుంటే మరి అక్కడ కేఎల్ రాహుల్ ఆసే వికెట్ కీపర్గా ఆయన కెప్టెన్గా ఉంటాడు కాబట్టి మరి అక్కడ సంజు శాంసన్కి అయితే ఈ ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ అయితే రాకపోవచ్చు ఎందుకంటే అక్కడ వికెట్ కీపర్ ఆల్రెడీ కేఎల్ రాహుల్ కొనసాగుతారు కాబట్టి ఇంకా ఫినిషర్గా వచ్చేసి మరి అక్కడ రింకు సింగ్ ఉన్నాడు మరి రింకు సింగ్ అయితే మనకు తెలుసు మరి టీ20లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడో కాబట్టి మరి ఓడిఐలో కూడా అతన్ని టెస్ట్ చేస్తే మరి మంచిగా ప్రదర్శన అయితే చాలా బెటర్గా ఉంటుంది ఇక స్పిన్నర్స్ వచ్చేసి అక్కడ మరి వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు అక్షర్ పటేల్ ఉన్నాడు చాలు కూడా ఈ ఓడిఐ స్క్వాడ్లో ఉన్నాడు కాబట్టి మరి అక్కడ కుల్దీప్ యాదవ్ ఉన్నారు ఇక్కడ మాత్రం స్పిన్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా పోటీ ఉంటుంది ఎందుకంటే అక్కడ కుల్దీప్ యాదవ్ రీసెంట్గా మనం చూసుకుంటే మరి థర్డ్ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేసిన అందరూ తెలుసు జస్ట్ 2.3 ఓవర్స్లోనే అక్కడ 5 వికెట్లు పడగొట్టిండు కాబట్టి మరి అతను ఉన్నాడు ఇక చాలా రోజుల తర్వాత మరి అక్కడ మళ్ళీ ఓడిఐస్లో కంబ్యాక్ చేస్తున్నాడు మరి అతనికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి ఇక అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లోకి వెళ్ళి ఒక్కడైతే ఆడే అవకాశం ఉంది ఇక పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ ముఖేష్ కుమార్ ఉన్నాడు ఆవేష్ ఖాన్ ఉన్నాడు హర్షదీప్ సింగ్ అండ్ దీపక్ చాహర్ వీరు నలుగురిట్లకి ముగ్గురికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది దీపక్ చాహర్ అండ్ ముఖేష్ కుమార్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆవేష్ అండ్ హర్షదీప్ సింగ్లోకి వెళ్ళి ఒక్కరినైతే తీసుకోవచ్చు ఇక ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ సాయి సుదర్శన్ తిలక్ వర్మ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ రింకు సింగ్ అక్షర్ పటేల్ దీపక్ చాహర్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ అండ్ హర్షదీప్ సింగ్ మరి ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ 11 మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని మరి చూడాలి మనోళ్ళు ఏ విధంగా రాణిస్తారో మరి కేఎల్ రాహుల్ నాయకత్వంలో మరి ఇక్కడ సిరీస్ గెలితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది చూడాలి మరి మనోళ్ళు ఏ విధంగా రాణిస్తారో ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా